హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏందనుకుంటారా, బయట చూస్తారు ఎండలు ఎట్లా మండిపోతున్నాయో. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక, కాబట్టి మనం కొంచెం ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ మంచిగా కొంచెం ఫ్రూట్ సలాడ్లు అట్లాంటివి తాగుతూ ఉంటాం కదా, జ్యూస్లు అట్లాంటివి. సో ఈరోజు మనం దానికి రిలేటెడ్గా ఒక ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. నా దగ్గర అన్ని ఫ్రూట్స్ లేవు, కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఫ్రూట్స్తోనే ఫ్రూట్ సలాడ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని మొత్తం చూపిస్తా. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? ఈ వీడియోని మాత్రం మీరు కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు మన కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్ సలాడ్ కోసం కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కొంచెం, తర్వాత కొన్ని అరటి పండ్లు ఒక 2-3, కొన్ని గ్రేప్స్, కొన్ని ఖర్జూర. నా దగ్గర ఇంకా దానిమ్మ పండును మన యాపిల్ లేదు. సో నేను ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో నేను సరిపెట్టుకుంటాను. అంటే నేను శివరాత్రి కాబట్టి శివరాత్రికి ఫ్రూట్స్ వేస్తారు కాబట్టి ఆ ఫ్రూట్స్తోనే నేను ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మన ఫ్రూట్ సలాడ్కి మెయిన్ పార్ట్ ఇదే అండి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్నగా ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. సేమ్ అదే ఆ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మనకు 2 టేబుల్ స్పూన్ చాలు. కింద పోయింది. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మొత్తం దీన్ని ఉండలు లేకుండా మొత్తం కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. మొత్తం దీన్ని ఉండలు లేకుండా కలుపుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. మామ చూసిరు కదా, మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నా. సో ఇట్లా కలుపుకొని మనం దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం. అప్పట్లో మనం ఆ పాలని మనం బాయిల్ చేసుకున్నాం. ఇది అందులో పాలలో పోసుకోవాలి కాబట్టి మనం పాలని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. మామ చూసిరు కదా, పాలు మంచిగా మరుగుతున్నాయి. మరుగుతున్న పాలలోకి మనం కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం, ఓకేనా? మంచిగా ఇది వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అంటే వేసుకుంటూనే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మసాలానిద్దాము, మొత్తం ఒక దగ్గరికి రావాలి. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. మళ్ళీ బాయిల్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తే చూడండి. మామ చూస్తారు కదా ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. సో ఇట్లా చిక్కగా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పోసినామంటే పల్చగా అవుతుంది, అంటే మనకి ఎక్కువ తినాలనిపించదు. సో ఇట్లా మనకు చిక్కగా ఉంటే కొంచెం ఆ ఫ్రూట్స్ కూడా మంచిగా ఇందులో నాని మంచిగా తినాలనిపిస్తుంది. మామ చూసిరుగా చిక్కగా అయింది. అయితే ఇందులో ఇంతకుముందు వీడియో మిస్ అయింది. ఇందులో దీని నుంచి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకున్నా, అది వీడియో రికార్డ్ అవ్వలేదు. మీరు కూడా షుగర్ వేసుకొని 2 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారి దాకా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని అయిపోయింది, చూసారా మంచి చిక్క అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ చల్లారి పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను. మామ ఇప్పుడు మిల్క్ చల్లారి లోపు మనం ఇప్పుడు ఇట్లాంటి ఒక బౌల్ తీసుకోవాలి. ఇట్లాంటి బౌల్లో మనం ఫస్ట్ మంచి ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందాం కింద. ఈ ఫ్రూట్స్ని కట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు, క్రంచీ అట్లా వస్తుంది అన్నట్టు, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. అందుకోసం ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన. చూడండి ఇట్లా మంచిగా అరేంజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో మనం పోసుకుందాం. మామ చూసారా, ఇది కస్టర్డ్ పౌడర్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రూట్స్ మిశ్రమంలో పోసుకుందాం మంచిగా. మొత్తం ఫ్రూట్స్ అన్ని మునిగే వరకు మంచిగా పోసుకొని ఒకసారి కలిపి దీన్ని మనం ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అన్ని ఫ్రూట్స్ మంచిగా మునిగేలాగా మంచిగా కస్టర్డ్ పౌడర్ పోసుకొని మామ చూసిరుగా దీన్ని మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఒక 30 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం మంచిగా అన్ని మంచిగా నాని కొంచెం ఇది కూడా మంచిగా చల్లగా అయిపోయి
తింటుంటే అప్పుడు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఇట్లా చేయండి. దీన్ని మనం ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఓకేనా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 30 minutes తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడే మనం 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఒకసారి ఎట్లుందో. 30 నిమిషాలు ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఏది తిన్నా కూడా మంచిగా పంటికి మంచిగా తగిలి టేస్ట్ మాత్రం మంచిగా పడుతుంది. చూసారా, చూడండి. వావ్, చూస్తేనే టెంప్టింగ్ ఉంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం టేస్ట్ చేద్దాం. ఒక ఖర్జూర, ఒక అంగూర, ఒక అరటిపండు 3 పెట్టుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఖర్జూర వేసేట్లా ఖర్జూర ఫ్లేవర్ మంచిగా తగులుతుంది. అసలు ఇంకే తినబుద్ధి తర్వాత తింటిగా. చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు ట్రై చేసి కింద కామెంట్ చేసి ఎట్లా వచ్చిందో మాకు చెప్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇక బీర్ల రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా తాగితే కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో అంతే. ఇక ఈ వీడియోని మీరు చూసారు కదా, లైక్ చేసి వెళ్ళిపోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.